వాళ్ళని తీసి వీళ్ళు తీసి పండుకుంటారు. ఇది విలేకరుల లక్షణం ఏంటంటే ఇక్కడ వీళ్ళని చూపించి ఆ వాయిస్ బాగా నచ్చింది. మొగుళ్ళపల్లి ముల్కలపల్లి మధ్యలో సమ్మక్క సారలక్క జాతర జరుగుతుంది. దాదాపు 40 సంవత్సరాల నుండి ఇది మంచిగా కొనసాగుతుంది. దాదాపు ఒక 5-6 లక్షల పబ్లిక్ మొగుళ్ళపల్లి సమ్మక్క సారలమ్మ జాతరకు వస్తారు. నిశ్శబ్దంగా ఉంటారు. మంచిగా లొల్లి ఏది లేకుండా బ్రహ్మాండంగా జరుగుతుంది. బుగ్గలు లైట్లు అన్నీ బ్రిడ్జి మీద కానీ మొగుళ్ళపల్లి బ్రిడ్జి మీద బుగ్గలు, నీటి సౌకర్యం కూడా బాగుంది. అందరూ వచ్చి సమ్మక్క సారలమ్మను మొక్కులు తీర్చుకొని దర్శనం చేసుకొని పోగలరు. బస్సు సౌకర్యం కూడా హుజురాబాద్ నుంచి వెళ్ళి పర్కాల నుంచి వెళ్ళి దాదాపు భూపాలపల్లి. ఇప్పటి వరకు ఏ పనులు పూర్తయినాయి? ఇంకేం పనులు ఉన్నాయి? పనులు పూర్తిగా అయిపోయినాయి. దాదాపు పనులు పూర్తి అయిపోయినాయి. నీటి సౌకర్యం కూడా దగ్గర పడ్డది. చూసి ఇక్కడ ఉండి మాట్లాడుతుంది. నీటి సౌకర్యం కూడా బాగుంది. 2 వాగుల నీళ్ళ సౌకర్యం కూడా బాగానే ఉంది. అందరూ వచ్చి దర్శనం చేసుకొని దేవుణ్ణి మొక్కులు తీర్చుకొని పోగలరు. అంటే దాదాపు హుజురాబాద్ నుంచి వెళ్ళి భూపాలపల్లి నుంచి వెళ్ళి పర్కాల్, ఇటు రేగొండ, ఒడేడ్ నుంచి వెళ్ళి కూడా ఇట్టే వేస్తారు. గర్మిల్లపల్లి, బుద్ధముత్తారం ఈ సైడ్లో వస్తారు. హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడికి వస్తారు. R&B డిపార్ట్మెంట్, రోడ్ సౌకర్యం కూడా వస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వస్తారు. అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడ కొనసాగుతాయి. బ్యాంకు డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ సాయం చేస్తారు. వాటర్ సౌకర్యం వాళ్ళు కూడా మంచిగానే అదైతే ఇప్పటి వరకు అయితే అన్ని పనులు దగ్గర పడ్డాయి. కంప్లీట్గా పూర్తి అయిపోయినాయి. చివరిగా ప్రజలకు ఏమని చెప్తారు మీరు? అందరూ అన్ని గ్రామాల నుంచి దేవుణ్ణి దర్శించుకోవడానికి తప్పనిసరిగా రాగలరు. వచ్చి మీ మొక్కులు చెల్లించుకొని హాయిగా ఉండి తల్లుల దీవెన కూడా మీకు ఉంటుంది. మీరు ఖచ్చితంగా రావచ్చు. అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి.